అవును మరి, అరే వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసి చూసినా అంటే నేను పైసలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చాలని చెప్పి పైసలు ఏమైనా వచ్చేటి ఉంటే ఆఫీస్ నుంచి రావాలి. నేనేమన్నా తిన్నా పైసలు? ఇప్పుడు ఇన్ కేసు లెక్కలన్నీ అయిన తర్వాత వచ్చే ఉంటే ఆఫీస్ నుంచి రావాలి. ఆఫీస్ అసెట్స్ ఉన్నాయి, అమ్ముకొని తీసుకుంటారు. అంతేగాని నువ్వు ఇయ్యాలంటే ఫాల్తు లంజ కొడతాడు. లే ఇప్పుడు నాకు అమర్ గారు చెప్పింది లెక్క వేరే ఉన్నది. నెక్స్ట్ ఈ అనిల్ మీ దగ్గర పనిచేసిన అనిల్ గారు కూడా చెప్పిండు క్లియర్ గా, నాకు రాజా చెప్పిండు. వాడు 40 లక్షలు పెడితే నేను పెట్టిన పైసలు ఎందుకు చెప్తలేరు మరి? నువ్వు ఆ టైంలో ఇల్లు కట్టుకున్నావు కదా పైసలతోనే. అరే చూతగాడు పోయి వాడంటే కథ అయిపోయిందా? నువ్వు వాడు మాటలు పట్టుకుని నేను వాడి మాటలు పట్టుకున్నాడు కాదబ్బా. నేను రాజాతో, మన ఎంఏజీ రాజాతో మాట్లాడినా, అనిల్ తో మాట్లాడినా, వీళ్ళు చెప్పిన ఇప్పుడు వీళ్ళు దీని గురించి తెలియదు. నువ్వు సపర్దేవ్ దగ్గర పోతా అంటే పోగానే నచ్చుతుంటే అది ఎక్కడికి కాదు. ఒకటి రవి, ఒకటి గుర్తుపెట్టుకో, వన్ సైడ్ ఫేవర్ నాకు అవసరం లేదబ్బా. వాడు నాకు నువ్వు అంటున్నావు కదా నువ్వు పైసలు ఏది ఇల్లు కట్టుకున్నావని, చెప్పిన మాటల్ని పట్టుకొని నువ్వు అట్లా స్టేట్మెంట్ ఇస్తే అది ఏంటి కోసం? వాళ్ళు నేను అడుగుతున్న క్లారిటీ తీసుకుంటున్నా నీ దగ్గర, అవునా కాదా అనేది. నువ్వు కట్టుకున్నావు సరే, నేను వస్తానులే ఒక రోజు. నేను వాళ్ళ చెల్లె కూడా వస్తా అంటుంది, తీసుకుని వస్తాను. ఏ టైంలో ఉంటావో చెప్పు ఒకసారి. కొంచెం కూడా ఆలోచించట్లేదు వాడి గురించి. వాడి పిల్లలు రోడ్డు మీదకున్నారు, ఇంత దరిద్రంగా బతుకుతున్నారా వాళ్ళ పిల్లలు. నాకు చాలా బాధేసింది మనం పోయినప్పుడు.